హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం ధర్మమే దైవం కథ చెప్పుకుందాం. సోమనాథం చింతపల్లి ఊరికి దగ్గరలో ఉన్న కొండమీది వరసిద్ధి వినాయకుడి గుడిలో ప్రధాన ఉద్యోగి. అతడు ఉదయాన్నే గుడికి బయలుదేరుతూ ఉండగా అతడి భార్య సుబ్బలక్ష్మి, మీకు ఆ మధ్య 1-2 సార్లు చెప్పాను అమ్మాయికి పెళ్ళీడు వచ్చిందని. మీకు తెలియనిది కాదు. పైగా పై ఏడు అబ్బాయి పై చదువులకని పట్నం వెళ్ళాలనుకుంటున్నాడు. మీ ఆదాయం ఏమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. మన ఈ సమస్యలు ఎలా తీరతాయో తెలియడం లేదు. నాకేమో రాత్రుల్లో నిద్ర పట్టడం కూడా లేదు. నేను ఎంత చెప్తున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అని అంది. సోమనాథం భార్యకు సమాధానం చెప్పకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. అతడికి ఏమీ పాలుపోవటం లేదు. తను చేస్తున్న ఉద్యోగానికి మించి అదనంగా ఆదాయం వచ్చే మార్గం ఏమీ అతనికి తెలియటం లేదు. సోమనాథం చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఆ ఊరి రైతులకు చెరువులో పూడుకు తీస్తూ ఉంటే వినాయకుడి విగ్రహం ఒకటి బయటపడింది. ఊళ్ళో ఉన్న ధనికుడు ఒక ఆయన అప్పటికప్పుడు గుడి కట్టించడానికి ముందుకొచ్చాడు. గుడి కట్టడం పూర్తయ్యాక ఆ ధనికుడు ఊళ్ళో చదువుకొని నిరుద్యోగిగా ఉన్న సోమనాథాన్ని గుడిలో ఉద్యోగిగా నియమించి గుడి నిర్వహణ బాధ్యతలు అప్పగించి జీతభత్యాలకు ఏర్పాటు చేశాడు. క్రమంగా గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. వినాయకుడి కోరిన కోరికలు తీర్చే దేవుడుగా ఖ్యాతి వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు బాగా పెరిగారు. క్రమక్రమంగా హుండీ ఆదాయం పెరిగింది. హుండీ ఆదాయం తీసి లెక్కగట్టి గుడి అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు కల్పించటానికి ఆ డబ్బును సోమనాథం ఖర్చు పెట్టేవాడు. 10 మందిలోనూ ధర్మపరుడనే పేరు కూడా సంపాదించుకున్నాడు. ఒక పక్క వినాయకుడి గుడి అభివృద్ధి చెందుతూ ఉంటే సోమనాథం సంసారం కూడా పెరుగుతూ ఉంది. చూస్తుండగానే అమ్మాయి పెళ్ళీడుకొచ్చింది. అబ్బాయి పెద్ద చదువులకొచ్చాడు. అతని ఆదాయం మాత్రం ఖర్చులకు అనుగుణంగా లేదు. అదే సుబ్బలక్ష్మి బాధ. అందువల్లే ఆమె దాని గురించి రాత్రింబవళ్ళు తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆమె ఉద్దేశం ఏమిటంటే హుండీ ఆదాయంలో తాము కొంత వాడుకోవాలన్నది. సోమనాథం ఇది ఎప్పుడో గమనించాడు. ఆ పని అతడికి ఇష్టం లేదు గనక దానిని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ సుబ్బలక్ష్మి గట్టిపిండం. తన ప్రయత్నం మానుకోలేదు. అరగదీయడం ప్రారంభించాలే గాని రాయి అయినా ఒకనాటికి అరుగుతుంది కదా. సోమనాథం ఒకరోజు ఏ కాలనున్నాడో గాని, సరేలేవే ఆలోచించి చూస్తాను, మరీ అంత తొందరపడితే ఎలా, 4 రోజులు ఆగు అన్నాడు. ఇది జరిగిన 2వ రోజు గుడి ఆవరణలో తన గదిలో కూర్చొని సోమనాథం పని చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక రైతు తన కుటుంబంతో సహా కూతురు, అల్లుడు, ఒక బియ్యం బస్తాతో సహా బండి దిగాడు. అతడు సోమనాథం దగ్గరికి వచ్చి, అయ్యా, గుడిలో నిత్యం జరిగే అన్నదానం కార్యక్రమానికి ఏదో ఉడతాభక్తిగా నా వంతుగా 1 బస్తా బియ్యం తెచ్చాను, తీసుకోగలరు అన్నాడు. ఏదైనా మొక్కుబడా అని అడిగాడు సోమనాథం. అవును, మొక్కుబడే. నాకు పెళ్ళీటికొచ్చిన ఒక అవిటి కూతురు ఉంది. ఆమెకు ఎలా పెళ్ళి అవుతుందో అనేది నా బాధ. పోయిన సంవత్సరం వచ్చి స్వామివారికి మొక్కుకొన్నాను. అమ్మాయికి పెళ్లి జరిగితే దంపతులతో పాటే వచ్చి బస్తా బియ్యం సమర్పించుకుంటానని. అదేం చిత్రమో గాని ఏడాది తిరగకుండానే అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళవగానే మొక్కుబడి తీర్చుకోవటానికి వచ్చాం అన్నాడు రైతు సంతోషంగా. అలాగా, మంచిది అన్న సోమనాథం రైతు చెప్పిన మాటల గురించి కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. తర్వాత ఒకరోజు సుబ్బలక్ష్మి సోమనాథాన్ని, నేను చెప్పిన విషయం ఆలోచించారా అని అడిగింది. నువ్వు చెప్పినట్టు నేను వినదలుచుకోలేదు అన్నాడు సోమనాథం నిబ్రంగా. మరి అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తారు, అబ్బాయిని పై చదువులు ఎలా చదివిస్తారు అన్నదామె కోపంగా. సోమనాథం కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, చెప్పేది శాంతంగా విను. ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి స్వామిని దర్శించుకొని కోరికలు కోరినంతనే స్వామి వారి కోరికలు తీరుస్తున్నాడు.
మనం నిత్యం ఆయన సేవలోనే ఉన్నాం. మన బాగోగులు ఆయన చూసుకోకపోతాడా? ఆయన ఈ ఊళ్ళో వెలసిన రోజునే నాకు బతుకు తెరువు చూపించాడు. దొంగతనం చేసి ఆయన దృష్టిలో నేను పాపిని కాలేను. ధర్మబుద్ధితో కష్టపడి పనిచేసుకుంటూ పోతే మంచి రోజులు వాటంతటవే వస్తాయి అన్న దాంట్లో నాకు తిరుగులేని నమ్మకం ఉంది. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. దైవం అంటే ధర్మస్వరూపమే కదా. ధర్మో రక్షితి రక్షితః. సుబ్బలక్ష్మికి కూడా జ్ఞానోదయం అయ్యింది. మరేమీ మాట్లాడకుండా ఆ తర్వాత ఆమె భర్తతో అలాంటి విషయం ఎప్పుడూ ఎత్తలేదు. కొన్నాళ్లకి సోమనాథం నమ్మకం వట్టిపోలేదు. ఒక స్నేహితుడి ద్వారా ఎదురు చూడకుండా చిత్రంగా ఒక మంచి సంబంధం కుదిరి అమ్మాయి పెళ్ళి సులువుగానే చేయగలిగాడు. తెలివితేటలుండటంతో పిల్లవాడు చదువులో అభివృద్ధిలోకి వచ్చాడు. ఆ విధంగా శోభనాథానికి జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంది. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం కుంభన్న నిద్ర కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకు లేక లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక అని ఏడవలేదు, కళ్ళు విప్పలేదు. కంగారు పడి మంత్రసాని గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడవట్లేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. గురవయ్యకు కంగారుగా ఉండి ఆ విషయం బాధగా సాధువుకు చెప్పాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం, నక్షత్రం అడిగి తెలుసుకొని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా, సంగతి అదన్నమాట అని ఒక క్షణం ఆగి, గురవయ్య, నువ్వు అంతగా విచారించవలసిన పని లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశాన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్రామోజు తీరక ఇలా మళ్ళీ జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడు ఇంకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవటం లేదు కూడా, అంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతులకు మనసుకు కాస్త ఊరట కలిగింది. వాళ్ళు ఆ కుర్రవాడిని ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచుతూ ఉన్నారు. వాడు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని పాలు పలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నిద్ర, సాయంత్రం పలహారానికి, రాత్రి భోజనానికి లేవటం తప్ప మిగతా సమయం అంతా వాడికి నిద్రతోనే గడిచిపోయేది. ఏ పని చెయ్యకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండటం వల్లనేమో శరీరం బాగా పెరిగి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడికి ఒంటెద్దు బండిలో పంపించేవాడు. కుంభన్న బండిలో కూడా నిద్రపోయేవాడు. ఈడుగు మించిన శరీరంతో వాడు బడి పిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తిరిగి వేళల్లో పిల్లలు వాడిని శరీరంతో ఆడుకుంటూ ఉండేవారు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ముక్క కూడా అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనని ఎవరు ఏం చేసినా ఏమన్నా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగానే ఉండేది. గురవయ్యకు గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. వాడిని మామూలు మనిషిని చెయ్యాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తయింది కాబట్టి 1 నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు.
సాధు ఉపాయం ఫలించింది. నిద్రపోవటం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా సరే క్షణాల మీద నేర్చుకునేవాడు. నెల రోజుల్లోనే అన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కొంబన్న. సాధువు వాడిని ఎంతగానో మెచ్చుకొని, ఎంతో చురుకైన వాడివి, నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు, లోకానికి ఎంతో ఉపయోగపడతావు అని చెప్పాడు. స్వామి, ఎక్కువసేపు మెలకుగా ఉండటం నా వల్ల కాదు. తమరు మహాశక్తిమంతులు కదా, నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువును కోరాడు కొంబన్న. అలాగే, నీ కలలోకి వస్తాను, కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చెయ్యాలి మరి, తెలిసిందా అన్నాడు సాధువు. కొంబన్న సరే అన్నాడు. సాధువు కొంబన్న కలలో కనిపించి పాఠాలు చెప్పాడు. కొంబన్న కలలోనే భోజనం చేశాడు. కానీ అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు, కడుపు నిండట్లేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కొంబన్నకు నిద్ర పట్టట్లేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరు ఎంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచం ఉంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనపడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు. మనిషి పుట్టినవాడు కలలు కనటానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకుగానే ఉండాలి. అయితే కృషి లేని మెలకువ కూడా నిద్ర వంటిదే కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చెయ్యాలి అని సాధువు కొంబన్నకు హితబోధ చేశాడు. కొంబన్న ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. కథ సుఖాంతం. గైస్, మజ్జిగలో మిరపకాయ చిన్న కథ చెప్పుకుందాం. రాధమ్మకి 2 కొడుకులు. పెద్దవాడు రాజు, వినయం అణుకువ కారణంగా అందరికీ ఎంతో ఇష్టమైనవాడు. రెండవవాడు నాగు, కొంచెం అహంకారం ఎక్కువ, అందుకని ఎవ్వరూ వాణ్ణి దగ్గరకు రానిచ్చేవారు కాదు. అందుకు వాడెంతో బాధపడి, నేనెవరికీ అపకారం చెయ్యలేదు, అంతా అన్నయ్యని అభిమానించి నన్ను వేరుగా చూస్తారెందుకు అన్నాడు ఒక రోజున తల్లితో. అందరి సంగతి నీకెందుకు, నాకు నువ్వైనా మీ అన్నయ్య అయినా ఒకటే, పద ముందు భోజనం చేద్దువుగాని అంది రాధమ్మ. నాగు భోజనానికి కూర్చున్నాడు. రాధమ్మ వాడికి ముందుగా ముద్దపప్పు వేసి పప్పన్నంలో నంజుకోవడానికి పచ్చిమిరపకాయ ఇచ్చింది. నాగు వెంటనే, ఇది కారంగా ఉంటుందమ్మా, మజ్జిగలో మిరపకాయ ఉంటే ఇద్దు అన్నాడు. ఇస్తే చాలా బాగుందని మరొకటి అడిగి వేయించుకొని తిన్నాడు. రాధమ్మ నవ్వుతూ, పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, దాన్నే ఉప్పేసిన మజ్జిగలో ఊరిస్తే అందులోని పులుపు ఉప్పు సారాన్ని పీల్చుకొని ఎంతో రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలో కారం లాంటిదే మనిషిలో ఉండే అహంకారం. ఉత్త అహంకారమే ఉన్న మనిషి అంటే ఎవరిష్టపడతారు చెప్పు. దానికి వినయం అణుకువ కలిసినప్పుడే మనిషి అందరికీ ప్రీతిపాత్రంగా ఉంటాడు అని చెప్పింది. అలా అనగానే నాగుకి తనలోని లోపం ఏమిటో అర్థమయ్యింది. సరిదిద్దుకుని మసులుకుంటూ నేర్చుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.